లేక లేక కూటమి సర్కారు ప్రారంభించిన ఒకే ఒక్క పథకం, అందులోనూ కొర్రీలు. అసలైన లబ్ధిదారులకు మొండి చెయ్యి. అర్హత ఉన్నా పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు చాలా మంది తల్లులు. నిబంధనల పేరిట తల్లికి వందనం పథకానికి తూట్లు పొడిచింది కూటమి సర్కార్. చిన్నపాటి ఉద్యోగులు, సర్పంచ్లు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించే వారికి పథకం వర్తించదని ప్రకటించారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి అందుకున్న లబ్ధిదారులకు తల్లికి వందనం రాకపోవడంపై ఫైర్ అవుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం వేగివారిపాలెం గ్రామానికి చెందిన స్రవంతికి 2 పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న వారికి అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరింది. కానీ తల్లికి వందనం పథకం కింద ఆమెకు ₹1 కూడా రాలేదు. ఇదేంటని సచివాలయ సిబ్బందిని అడిగితే స్రవంతి ఆధార్ కార్డుపై 4 విద్యుత్ మీటర్లు ఉన్నాయని చెప్పారు. ఉన్న చిన్నపాటి గుడిసెకు 4 కనెక్షన్లు ఏంటని నిర్ఘాంతపోవడం స్రవంతి వంతైంది. తనకు తెలియకుండా తన ఆధార్పై అధికారులు విద్యుత్ మీటర్లు ఇవ్వడం వల్ల తనకు పథకం వర్తించకుండా పోయిందని వాపోయింది స్రవంతి. నాకు 2 పిల్లలు, 2 గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నారు. గత సంవత్సరం అమ్మఒడి ఒక పాపకు వచ్చింది. ఈ సంవత్సరం 2 పిల్లలకి కావాల్సిన తల్లికి వందనం అయితే రాలేదు. ఎందుచేతనంటే సచివాలయంలో కనుగొనగా మీరు అనర్హులని చెప్పారు. కారణం ఏంటనంటే మీ ఆధార్ కార్డు మీద 4 మీటర్లు అయితే ఉన్నాయి, దానివల్ల మేము మీకు అనర్హులుగా చేసామని చెప్పారు. నా ఆధార్ మీద వేరే వాళ్ళు మీటర్లు వాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక ప్రభుత్వమే నా ఆధార్ కార్డుని మిస్యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దానివల్ల వేరే వాళ్ళు నా ఆధార్ కార్డు వాడుకుని వేరే వాళ్ళు లబ్ధి పొంది నేను నష్టపోవడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా ఒక ఎస్సీకి సంబంధించిన ఆధార్ కార్డును ఉపయోగించి వేరే వాళ్ళకి ఈ మీటర్లు అలాట్ చేయడం ఏంటిది? ఈ నిర్లక్ష్యాన్ని దాన్ని వాళ్ళు శిక్షించాలని, అలాగే ఈ మీటర్లు ఉపయోగించుకుంటున్న దోషులను కూడా శిక్షించాలని కోరుతున్నాం. ఆమె పేరు మీద అసలు మీటర్లే లేవు. గవర్నమెంట్ వారు చేసిన లేకుంటే అధికారులు చేసిన ఈ తప్పిదం వల్ల ఆమె నష్టపోయింది. ఇమీడియట్గా ఆవిడకి ఈ తల్లికి వందనం పడే విధంగా గవర్నమెంట్ వారు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆధార్ ఉన్న మహిళకు తెలియకుండా విద్యుత్ మీటర్లకు ఎలా లింక్ చేశారన్న విషయం అనుమానాలకు తావిస్తోంది. రాజోలు నియోజకవర్గంలో చాలా మందికి తెలియకుండా వారి పేర్లపై ఇలా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సాకుతో నియోజకవర్గంలో చాలా మందికి తల్లికి వందనం పథకం ఇవ్వలేదని వాపోతున్నారు మహిళలు.